ఇది నీకోసం. నన్ను అనువుగా నీ కడుపున నవమాసాలు మోసావు, ప్రాణం పోసి జన్మనిచ్చావు. ఆకాశమే హద్దుగా నీ ప్రేమను పంచావు, నన్ను పువ్వులా పెంచావు. చందమామను చూపించి కోడిముద్దలు తినిపించావు. నీ చేయి పట్టుకుని బుడిబుడి అడుగులు వేస్తుంటే నీ పెదవులపై నవ్వు మదిమరువని చిత్రం. అల్లరి గారాలతో నీ నిద్రపోతే జూలపాట పాడావు. చందమామ కథలు ఎన్నో చెప్పావు. ఆటలాడుతూ గాయపడితే నీ కళ్ళల్లో నీళ్లు కరిగించావు. బాధని మరిపించడానికి నీ హక్కున చేర్చుకున్నావు. అమ్మంటే నీవే. నా ఆశలకు సారథి నీవు, నా ఆశయాలకు వారధి నీవు. మరో జన్మలో కూడా నీ కడుపున పుట్టాలని ఆశ. చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 10 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరు. దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా ఏమో. పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నీడలు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంతా అమ్మకి అన్నో
ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం చేస్తే ఆ పూటకి పచ్చడి మెంచుకలతోనే ఇష్టంగా తిని నాన్న